పక్షుల గ్రామంలో క్రిస్మస్ పండగ. అది పూర్తి చలికాలం, మంచు కూడా కురుస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే పక్షుల గ్రామంలో క్రిస్మస్ పండగ వచ్చింటుంది. అందుకోసమని పక్షులన్నీ కలిసి ఒక చేట చేరి తమ క్రిస్మస్ పండుగలను జరుపుకుంటూ ఉంటాయి. బుజ్జి పిచ్చుక, చిట్టు పిచ్చుక, ఇంకా చిచ్చుకాకి, బాతు అన్నీ కలిసి తమ తమ ఇళ్లలో నుండి క్రిస్మస్ పండగ కోసం చాలా వంటలు చేసుకొని వచ్చింటాయి. అలా అందరూ కలిసి క్రిస్మస్ పండగ జరుపుకుంటూ ఎంతో ఆనందంగా బుజ్జి పిచ్చుక ఇలా అంటుంది, ఎన్ని రోజులు అయిపోయిందో కదా మనం అందరము కలిసి ఇలా పండగ జరుపుకొని. అప్పుడెప్పుడో జరుపుకున్నాము, పైగా ఇది చలికాలం. చూస్తూ ఉంటే ఈ సంవత్సరం మంచు ఎలా కురుస్తుంది అంటే ఏదో కులు మనాలి, సిమ్లాలో ఉన్నట్టు మన ఊళ్ళల్లోనే మంచు కురుస్తుంది అని చెప్పి పక్షులన్నీ తమ యొక్క క్రిస్మస్ పండుగ గురించి, ఇంకా అక్కడ కురిసే మంచు గురించి ఎంతో చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇంతలో చిచ్చుకాకి ఇలా అంటుంది, అవును, ఈసారి ప్లమ్ కేకులు ఎవరు తేలేదా ఏంటి? నేను చెప్పాను కదా ప్లమ్ కేకులు చేయండి, అందరము బహుమతిగా ఇంటికి తీసుకెళ్దామని అని అనగానే బుజ్జి పిచ్చుక, అయ్యో చిచ్చు, నీకు ప్లమ్ కేక్స్ ఇష్టమని నాకు తెలుసు కదా, అందుకోసమని నీకోసమే ప్రత్యేకంగా ప్లమ్ కేక్స్ చేశాను. అవి ఇంటి దగ్గర ఉన్నాయి, మా చిట్టి పిచ్చుకొని తీసుకొని రమ్మని చెప్పాను. అవి తీసుకొస్తుందిలే, నువ్వేం కంగారు పడకు. ప్లమ్ కేక్ లేకుండా ఎక్కడైనా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయా అని చెప్పేసి అన్నీ మాట్లాడుకుంటూ చక్కగా క్రిస్మస్ ట్రీని కూడా అలంకరించుకుంటారు. ఆ అన్ని పనులు అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఇవాళ సాయంత్రము మనం చర్చికి ముందుగానే వెళ్ళేసి అక్కడ ప్రేయర్ అయిపోగానే మళ్ళీ మనం తిరిగేసి వచ్చి రాత్రి కేక్ కట్ చేసుకోవాలి అని పక్షుల గ్రామంలో పక్షులన్నీ తాము చేసుకునే క్రిస్మస్ పండుగ గురించి ఎంతో కోలాహలంగా చెప్పుకుంటూ సంతోషంగా